పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त 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 दत्त. నేను మీ సాయి దత్తానందును మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్షర మూలికా శాస్త్రజ్ఞుని. వాస్తు నవరత్నాల మీద యంత్రాల మీద అన్వేషణ చేసుకుంటూ నేను గత 42 సంవత్సరాలుగా దీని మీద ఎన్నో రకాలుగా అన్వేషణ చేస్తున్నా. అయితే నాకు ఈ మంత్రం ఉందా, యంత్రం ఉందా, వాస్తు ఉందా, నవరత్నం ఉందా, మూలికలు ఉన్నాయా, వీటన్నిటి మీద నేను ఏదైతే అన్వేషణ చేస్తున్నానో 100% ఉన్నది. మంత్రం ఉంది, యంత్రం ఉంది, దైవం ఉంది, దయ్యం ఉన్నది. వీటన్నిటి మీద అన్వేషణ చేసిన. ఓసారి ఏమైంది, దయ్యం ఉందా అనే దాని మీద నేను అన్వేషణ చేస్తే మన ఒక ఆమె నేను అక్కడ చిన్న ఊరుండే, ఆ ఊర్లో ఇట్లే తాగితేలు అవి కడుతుంటే అయితే ఒక ఆమెను తీసుకొచ్చారు. ఆమె ఏమంటుంది, నేను ఇక్కడనే మంగళూరులో ఉన్నారు, ఇక్కడ వాళ్ళ ఇంట్లో పెద్ద మనిషి నేను చనిపోయినా ఈమె లోపలికి వచ్చినా నాకు కొన్ని కోరికలు ఉన్నది నెరవేర్చుకోవాలంటుంది. అయితే ఏం కోరికనమ్మా, ఏముంది, నువ్వు ఎందుకు నుంచి వచ్చినావు, ఏం సంగతి అంటే మా కొడుకుని పిలిపిస్తే చెప్తాను. సరే లేదు, నువ్వు 80 రూపాయలది పెట్టినావంట కదా, ఎడబెట్టినావు అది అని అంటే, లే మా కొడుకుని పిలిపిస్తే చెప్తా అంటది. అయితే ఆమెను తీసుకొని వచ్చిన, వాళ్ళని పిలిపిస్తే కొడుకు చెప్పింది, పలాని రూమ్లో పలాని గోడల్లో ఒక బుడ్డి లోపల ఏంటివి రూపాయలు పెట్టినా తీసుకోబిడ్డాను. ఆడిపోయింది పలగొట్టుకునే వరకు మొత్తం 80 రూపాయలు వచ్చినాయి. అయితే ఆమె ఎట్లా చెప్పగలిగింది, వేరే ఊరు ఆమె అంటే ఈ ప్రేతాత్మ అనేది ఆమె లోపల ప్రవేశించి చెప్తున్నది. అయితే నాకు అప్పుడు ఆలోచన వచ్చింది, అరే ఇట్లాంటివి ఉన్నాయా అని చెప్పేసి నేను అలాంటి కేసెస్, అలాంటి ప్రేతాత్మలు వాళ్ళకి ఏంటంటే ప్రేతాత్మను వదిలించాలంటే దానికి మంచి వాసన, మంచి బీజాక్షర మంత్రాలు ఇవి పడాయి. అయితే పొగేస్తాం, వేపాకు, జిల్లెడాకు ఇలాంటివన్నిటి మీద పొగేస్తాం. పొగేసే వరకు ఏమవుతుంది, అది ఆత్మ కూడా పొగ రూపంలోనే ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఎన్నో చూసిన నేను ఇట్లా. అయితే నా అన్వేషణలో నేను ఇట్లా గత 42 సంవత్సరాలుగా చేసుకుంటూ ఎంతమందికి నేను నివృత్తి చేసిన. అయితే నేను ఓన్ దగ్గర నా డబ్బులు సంపాదించింది ఏం లేదు. నా వెంబడి నా దగ్గర పనిచేసిపోయిన వాళ్ళే ఓడోడు కోట్లు సంపాదించుకున్నారు. ఇవి వాళ్ళ కొట్టుకోరు కూడా. ఎందుకంటే న్యాయం, ధర్మం ఉండాలి. వాని దగ్గర 10,000, ఈ దగ్గర 20,000, వాని దగ్గర ₹1,00,000 ఇది చేసి అది చేస్తా అంటే మాత్రము అది న్యాయపరమైన పద్ధతి కాదు. 10 మందికి సేవ చేయాలనే దృక్పథం ఉండాలి సాధకునికి. ఈ మంత్రాలు, యంత్రాలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో డాక్టర్ కంటే కూడా నిన్ను ఎక్కువ నమ్మి వస్తారు. ఆ నమ్మి వచ్చినప్పుడు వాళ్ళకి సేవ చేయడానికి ప్రయత్నం చేయి. వాళ్ళ నివృత్తి అయిన తర్వాత నీకు చెప్తే సంతోషించు, డబ్బు ఆశించకు. డబ్బు ఆటోమేటిక్గా ఆ భగవంతుడు చూసుకుంటాడు. నువ్వు 10 మందికి చేస్తుంటే ఎక్కువ ఆశ చేసి ఇటు కోట్లు నిలబెట్టి కోట్లు పెట్టుకుంటే ఏమొస్తుంది, నీ ఎంబడి పండుగ పెట్టి మొలతాడు కూడా తెంపుకుంటారు. దింపుడు కాలం అని ఉంటుంది, వాళ్ళు దించుతారు. ఇంకేమన్నా ఉన్నాయి ఆయన పేరు మీద అని వీక్కుంటారు.
పీక్కొని అందులో పెట్టి కాలబెడతారు. కాలబెట్టి నెత్తివాళ్ళుగా టంగ్ మనగానే కపాల మోక్షం అయిందని కూడా పోతారు. అటెకాల కూర్చొని తాగుతారు. అది లెక్కేసుకో. దాని గురించి ఆలోచన చెయ్యి. ఎప్పుడు నీ సాగు గురించి ఆలోచన చెయ్యి. ఎప్పటికైనా సస్తా అనేది లెక్క పెట్టుకో. ఏజ్ అయినా కొద్దీ నేను సాగు దగ్గరికి వస్తుందా అనుకో. ఊరికి దూరం అవుతున్నా, కాటికి దగ్గర అవుతున్నా, కూటికి దూరం అవుతున్నా అనుకో. ఊరికి దూరం అవుతున్నా 4 అడుగులు శ్మశానానికి దగ్గర అవుతున్నానే అనుకో. అప్పుడే నువ్వు ఈ 10 సాధించగలుగుతావు. ఓకేనా? అయితే ఈ శాంభవి అనేట ఆమె ఎవరు? శాంభవి అనే పదం ఎప్పుడు పుట్టింది? ఓసారి ఈశ్వరుడు పార్వతి, స్వామి నువ్వు ఎంత అందంగా ఉంటావు, ఇంత తెల్లగా ఉంటావు, శివుడు విష్ణువులాగా ఆభరణాలు పెట్టుకొని కిరీటాలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుంటివో ఇంకా అంటే, లేదు పార్వతి నువ్వే అందంగా ఉంటావు అని చెప్పేసి ఆమెకు అంటాడు. అన్నప్పుడు ఏమవుతుంది? అట్లా కాదు స్వామి, నేను అందంగా అనుడు కాదు, నువ్వే అందంగా ఉంటాను, ఎవరైనా పిలిచి అడుగుదామని నారదులు పిలిపిస్తారు. పిలిపించి స్వామి మీ ఇద్దరిట్లో ఎవరు అందంగా ఉన్నా అంటే ఆయన ఏం చేస్తాడు, అబ్బో ఎవరు అందంగా ఉందని చెప్పినా కానీ ఇది పెద్ద ప్రాబ్లం వస్తుంది, శాపం పెడతారు, నేనెందుకు చెప్తా అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, ఇది ఇతరుల మీదకి వృద్ధి అలవాటు కదా ఎవరికి మన నారదునికి. అయితే ఇతరులకు వృద్ధి వేసేస్తే వాళ్ళు బీకులాడుకుంటూ ఈయన సంతోషపడతాడు. అందుకని ఏం చేస్తాడు, విశ్వకర్మని పిలిపిరు, మీ తాతను ఉన్నాడు కదా ఆయన చెప్పగలుగుతాడు, ఆయన మంచి ఆర్టిస్టు కళాకారుడు కాబట్టి చెప్తాడు అని చెప్పాగానే విశ్వకర్మను ధ్యానం చేస్తూ వస్తాడు. ఏంది అని అంటే ఇట్లా తాత మా ఇద్దరిట్లో ఓరందం గురించి చెప్పు అంటే, అట్లా కాదని చెప్పేసి ఆయన ఒక పెద్ద థియేటర్ లాగా ఒక హాల్ నిర్మాణం చేసి దాని లోపల ఒకటి కంచు పలక చేసి దర్పణం తయారు చేస్తాడు. కంచు పలక అద్దం చేసి మీరిద్దరు వివస్థలు అయ్యి అంటే గుడ్డలు లేకుండా నగ్నంగా దానిలోకి వెళ్ళండి అని చెప్పేసరికి గుడ్డలు తీసి అక్కడ వేసి వాళ్ళు నగ్నంగా లోపలికి పోతారు. పోయి చూసుకుంటే వాళ్ళ యొక్క దర్శనం నిజ దర్శనం చూసుకొని సంతోషపడతారు పార్వతీ పరమేశ్వరుడు. బయటికి వచ్చేసి తాత నీకు ఏం కావాలనో కోరుకో, మాకు ఈ రోజు బాగా సంతోషపెట్టినావు అని చెప్పేసేసరికి నా దగ్గర ఏం లేదు, నీ దగ్గర పట్టుకున్న త్రిశూలం కానించి నీ దగ్గర ఉన్న ఆభరణాల కాంటి ప్రపంచంలో ఏదైతే ఉన్నదో అవన్నీ నేను సృష్టించినాయి, మీరు ఏమి ఇవ్వగలుగుతారు, నా దగ్గర ఏది ఉందో అది ఇవ్వండి అని చెప్పేసి ఆయన అనేసరికి విశ్వకర్మ నీకు దరిద్ర లక్ష్మి లేదుగా, నీ దగ్గర ఇస్తున్న పటాన్ని ఈశ్వరుడుకు కోపగ్రతుడై ఇచ్చేస్తాడు. పిలవంగానే ఆమె వచ్చి అనుకుంటూ వచ్చేస్తాడు. అమ్మ శాంభవి ఎంత పని చేసినావు అమ్మ, నాకు ఈ దరిద్రం నా వెంబడి పెడితే నేను లోకానికి ఎట్లా సేవ చేయగలుగుతా, మరి పెద్ద పెద్ద భవనాలు ఎట్లా నిర్మాణం చేస్తా, దేవతలకు ప్రతి ఒక్కటి కావాలంటే ఎట్లా సృష్టించి చేయగలుగుతానంటే, అట్లా కాదు తాత నీకు ఒకటి నేను వరం ఇస్తున్నా, నన్ను ఏమని పిలిచినావు నువ్వు, శాంభవి అన్నావు ఫస్ట్ టైం, ఎవరు అనలే ఇంతవరకు నన్ను శాంభవి అని, పార్వతి అన్నారు, మళ్ళీ వచ్చేసి గిరిపుత్రి అన్నారు, ఏదో అన్నారు, అయితే శంభుని భార్య శాంభవి అన్నారు. అది ఇప్పుడు నువ్వే ఈ శాంభవి అనే పదవి పలికినావు కాబట్టి నీకు ఒక మంత్రం చెప్తా, చదువుకో, నీ తరతరాలు నీ యొక్క ఈ మంత్రంతో ఎవరైనా చేస్తే వాళ్ళకు ధనానికి కానీ ఆరోగ్యానికి కానీ కోరికలకు కానీ నెరవేరుతాయి అని చేసి ఆ మంత్రం చెప్తుంది. ఆ మంత్రం ఇప్పుడు మీకు చెప్తున్నా. ఓం క్రీం 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 ఓం శాంభవి సర్వజనమ్మే వశమానే స్వాహ అంటే తాత నీకు పబ్లిక్ అంతా వశమవుతారు ఈ మంత్రం చదువుకుంటే. ఇదే మంత్రాన్ని మళ్ళీ ఇంకోటి నీకు ధనం లేదనుకో, ఓం క్రీం 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 ఓం శాంభవి ధనం దేహి దేహిమే స్వహ అనుకో, నీకు ధనానికి ఏ లోటు ఉండదు తాత. మళ్ళీ వచ్చేసి ఇంకో మంత్రం కూడా చెప్తున్నా, ఇదే మంత్రం, ఆరోగ్యం బాగాలేదనుకో, ఓం క్రీం 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 ఓం శాంభవి ఆరోగ్యం దేహి దేహిమే స్వహ. ఈ మంత్రాలు చదువుకో తాత, నీకు నీ యొక్క జీన్స్ నీ తరతరాలు నీ యొక్క ప్రజలకు కూడా ఈ మంత్రాన్ని నువ్వు తెలియజేసినట్టయితే ఎవరికి ఏ లోటు ఉండదని అప్పుడు శాంభవి విశ్వకర్మకు చెప్పింది. అదే మంత్రాన్ని మీకు నేను చెప్తున్నా, మీరు చేసుకోండి, బాగుపడండి, 10 మందికి సేవ చేయండి. జై గురుదత్త.